ఎస్హెచ్ఎంలో ఇంకొద్దిగా స్టోరీ ఏముందండి అంటే న్యాచురల్ ఆసిలేషన్స్. ఇప్పుడు దాకా చెప్పుకున్నవన్నీ న్యాచురల్ ఆసిలేషన్స్. ఎస్హెచ్ఎంలో ఇప్పుడు దాకా మనం చెప్పుకున్నవన్నీ న్యాచురల్ ఆసిలేషన్స్. తర్వాత డ్యాంప్డ్ ఆసిలేషన్స్, తర్వాత ఫోర్స్డ్ ఆసిలేషన్స్. నెట్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ది పార్టికల్ అంటే ఎంఏ ఈజ్ ఈక్వల్ రాస్తా. నెట్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ది పార్టికల్ ఎంఏ ఈజ్ ఈక్వల్ టు కేఎక్స్ అయితే ఎలాగో ఎక్స్కి ఆపోజిట్గా ఉంటుంది మైనస్ కేఎక్స్. సరే రాద్దాం మైనస్ కేఎక్స్. అయితే అది న్యాచురల్ ఆసిలేషన్స్. డ్యాంప్డ్లో న్యాచురల్ ఆసిలేషన్లో కంప్లీట్గా ఇది ఆసిలేషన్లో ఉంటుంది పార్టికల్. ఎస్హెచ్ఎంలో ఉన్న పార్టికల్ కంటిన్యూస్గా ఇలా ఆసిలేషన్లో ఉంటుంది, పర్టికులర్ యాంప్లిట్యూడ్తో ఆసిలేషన్లోనే ఉంటుంది. అదే డ్యాంప్డ్ ఆసిలేషన్లో ఏమవుద్దండి అంటే ఇలా ఆసిలేషన్లో ఉన్న ఎస్హెచ్ఎం అదే లైన్లో ఉంటుంది. యాక్చువల్గా ఒక ఆసిలేషన్ అయిన తర్వాత కొద్దిగా యాంప్లిట్యూడ్ తగ్గిపోద్ది, మళ్ళీ ఆసిలేషన్ ఇంకా తగ్గిపోద్ది జీరోకి వచ్చేస్తుంది. అలా యాంప్లిట్యూడ్ తగ్గి జీరోకి వచ్చేస్తుంది. ముందు ఎక్కువ యాంప్లిట్యూడ్తో ఆసిలేట్ అవుద్ది, తర్వాత తగ్గిపోద్ది యాంప్లిట్యూడ్, మళ్ళీ తగ్గిపోయింది యాంప్లిట్యూడ్, మళ్ళీ తగ్గిపోయింది యాంప్లిట్యూడ్, మళ్ళీ తగ్గిపోయింది యాంప్లిట్యూడ్, మళ్ళీ తగ్గిపోయింది. ఇలా యాంప్లిట్యూడ్ తగ్గుతూ జరిగే ఆసిలేషన్ ఏదైతే ఉందో దాన్ని మనం అంటాం. ఒకే లైన్లో జరుగుతుంది యాక్చువల్గా అయితే ఇటువంటి ఆసిలేషన్ అంటాం మనం డ్యాంప్డ్ ఆసిలేషన్. ఈ డ్యాంప్డ్ ఆసిలేషన్లో ఎందుకండి యాంప్లిట్యూడ్ తగ్గిపోతుంది అంటే వెలాసిటీకి ఆపోజిట్గా ఒక ఫోర్స్ యాక్ట్ అవుతుంది. అంటే మనం సింపుల్ పెండ్లం విషయంలో మాట్లాడుకుంటే సింపుల్ పెండ్లం ఆసిలేట్ అవుతున్నప్పుడు చుట్టుపక్కల ఉన్న ఎయిర్ పెండులం ఇలా పైకి వెళ్తున్నప్పుడు ఆపోజిట్గా ఫోర్స్ అప్లై చేస్తుంది, కిందకు వస్తున్నప్పుడు దానికి ఆపోజిట్గా ఫోర్స్. అంటే ఎప్పుడు కూడా వెలాసిటీకి ఆపోజిట్గా ఒక ఫోర్స్ ఏదో ఒకటి యాక్ట్ అవ్వడం వల్ల ఇప్పుడు మనం ఇక్కడైతే చాప్టర్లో మనం పెండులం ఎప్పుడు ఆసిలేట్ అవుతూ ఉంటుంది, కంటిన్యూస్గా ఆసిలేట్ అవుతుంది అన్నట్టు అనుకుంటున్నాం. కానీ మామూలుగా ఆసిలేట్ అవ్వదు, ఆగిపోద్ది. ఎందుకు ఆగిపోయిందండి అంటే ఎయిర్ రెసిస్టెన్స్ వల్ల. చుట్టుపక్కల ఉన్న ఎయిర్ దానిపైన వెలాసిటీకి ఆపోజిట్గా ఫోర్స్ అప్లై చేయడం వల్ల వెలాసిటీ ఎప్పుడు చూసినా వెలాసిటీ తగ్గడం జరుగుతుంది అనమాట. తగ్గడం అంటే మామూలుగా ఎస్హెచ్ఎంలో తగ్గడం పెరగడం జరుగుతుంది, అది వేరే విషయం. అది కాకుండా ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ఎయిర్ వల్ల వెలాసిటీ తగ్గుతుంది. ఎస్హెచ్ఎంలో మామూలుగా జరిగే డిక్రీజ్ ఆఫ్ వెలాసిటీ వల్ల ఎలాగో పొటెన్షియల్ ఎనర్జీ వస్తే దానివల్ల నష్టమేం లేదు. పొటెన్షియల్ ఎనర్జీ వస్తే కైనెటిక్ ఎనర్జీలో కన్వర్ట్ అవుతుంది, కైనెటిక్ ఎనర్జీ వస్తే పొటెన్షియల్లో కన్వర్ట్ అవుతుంది, ఎలాగో అటు ఇటు కన్వర్ట్ అవుతూనే ఉంటుంది. కానీ ఎయిర్కి ఆపోజిట్గా అప్లై చేసే ఫోర్స్ ఏదైతే ఉంటుందో దానివల్ల తగ్గిన వెలాసిటీ మళ్ళీ అక్కడ పొటెన్షియల్ ఎనర్జీ ఫామ్లో స్టోర్ అవ్వదు, కాబట్టి దాని యాంప్లిట్యూడ్ తగ్గిపోతూ ఉంటుంది. సో అల్టిమేట్లీగా ఒక ఫోర్స్ యాక్ట్ అవుతుంది వెలాసిటీకి ఆపోజిట్గా, ఆ ఫోర్స్ పేరు డ్యాంపింగ్ ఫోర్స్. వెలాసిటీకి ఆపోజిట్గా ఒక ఫోర్స్ యాక్ట్ అవుతుంది, ఆ ఫోర్స్ పేరు డ్యాంపింగ్ ఫోర్స్. ఆ డ్యాంపింగ్ ఫోర్స్ వెలాసిటీకి ఆపోజిట్గా కాబట్టి వెలాసిటీకి ఆపోజిట్గా ఉంటూ ఎంతో కొంత ఏదో కాన్స్టెంట్కి ప్రపోర్షనల్గా ఉంటుంది. సో అల్టిమేట్లీ ది ఫోర్స్ డ్యాంపింగ్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ ఇది అవుతుంది. డ్యాంపింగ్ ఫోర్స్ అదైతే నెట్ ఫోర్స్ ఎంత అవుతుంది? నెట్ ఫోర్స్ ఎంఏ ఈజ్ ఈక్వల్ టు మైనస్ కేఎక్స్. ఎలాగో ఉంటుంది, ఆసిలేషన్ ఉందంటే మైనస్ కేఎక్స్ ఉంటుంది, దాంతోపాటు మైనస్ బీవీ కూడా ఉంటుంది. ఇక్కడ ఈ ఈక్వేషన్ ఎంఏ ఈజ్ ఈక్వల్ టు మైనస్ కేఎక్స్ నుంచి మనం ఒక ఈక్వేషన్ తెచ్చుకోవచ్చు. దాని పేరు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ సైన్ ఒమేగా టీ. ఇటువంటి ఈక్వేషన్ మనం డెరైవ్ చేయొచ్చు. యాక్చువల్గా అయితే మనం చేసింది ఏంటండి అంటే ఇటు నుంచి అటు వెళ్ళాము, అయితే అటు నుంచి ఇటు కూడా రావచ్చు. ఆ ఈక్వేషన్ నుంచి ఈక్వేషన్ డెరైవ్ చేయొచ్చు. అలాగే ఈ ఈక్వేషన్ నుంచి మనం డెరైవ్ చేస్తే మనకి ఇక్కడ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వస్తుంది a0 e పవర్ మైనస్ బీటీ బై 2m ఇంటూ సైన్ ఒమేగా టీ వస్తుంది. అయితే ఇక్కడ ఒమేగాని నేను ఒమేగా డాష్ అంటాను. ఒమేగా డాష్ ఎంతో చూద్దాం. ఇక్కడ ఒమేగా ఎంత అండి అంటే k/m. కానీ ఇప్పుడు ఇక్కడ వచ్చే ఒమేగా ఎంత అండి అంటే √k/m మైనస్ b/2m హోల్ స్క్వేర్. ఇది వస్తుంది. సో ఈ విధంగా ఒమేగా ఉంటుంది అండ్ ఈ విధంగా యాంప్లిట్యూడ్ ఉంటుంది. సో దీనికి యాంప్లిట్యూడ్ ఎంతని చూడండి ఒకసారి. యాంప్లిట్యూడ్ ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది? a0 e పవర్ మైనస్ బీటీ బై 2m వచ్చింది. ఈ యాంప్లిట్యూడ్ టైంతో పాటు తగ్గిపోతుంటుంది. ఈ ఫార్ములా వల్ల టైంతో పాటు తగ్గిపోతూ ఉంటుంది.
ఫర్ ఎగ్జాంపుల్ ఈ యాంప్లిట్యూడ్ ఏదో T0 టైంలో యాంప్లిట్యూడ్ A0/2 అయిపోతే అయితే ఒక విషయం అయితే క్లియర్ కనబడుతుంది ఇక్కడ. అదేంటండి అంటే T=0 ఉన్నప్పుడు యాంప్లిట్యూడ్ A0 అన్న విషయం ఈక్వేషన్ నుంచి కనబడుతుంది. T=0 ఉన్నప్పుడు యాంప్లిట్యూడ్ A0 అన్న విషయం ఈక్వేషన్ నుంచి కనబడుతుంది. ఇక్కడ మిగతా విషయాలు, దీనికి సంబంధించిన మిగతా విషయాలు ఇక్కడ చెప్తున్నాను చూడండి. T=0 ఉన్నప్పుడు యాంప్లిట్యూడ్ A0 అయింది. T=T0 అయ్యేటప్పటికి యాంప్లిట్యూడ్ A0/2 అయితే మరో T0 టైం అయ్యేటప్పటికి ఇది A0/4 అవుతుంది. అలాగే మరో T0 అయ్యేటప్పటికి A0/8 అవుతుంది. అంటే ప్రతిసారి T0 టైం తర్వాత అది /2 అవుతుంది. T0 టైంలో /2 అయితే నెక్స్ట్ T0 టైంలో మళ్ళీ /2 అవుతుంది. నెక్స్ట్ T0 టైంలో మళ్ళీ /2 అవుతుంది. ఒకవేళ T0 టైంలో /3 అయితే నెక్స్ట్ T0 టైంలో ఇంకొక /3 అవుతుంది. ఇంకొక /3 అంటే /9 అనమాట. ఇంకో T0 టైంలో ఇంకొక /3 అవుతుంది. అలాగా ఇక్కడ చేంజ్ అవుతూ ఉంటుంది యాంప్లిట్యూడ్. ఈ పాయింట్ బేస్ మీద క్వశ్చన్ అడగచ్చు, అందుకని దీని గురించి చెప్పాను మళ్ళీ ఒకసారి. ఇకపోతే ఫోర్స్డ్ ఆసిలేషన్లో ఏముంటుందండి అంటే నెట్ ఫోర్స్ మాస్ ఇంటూ యాక్సిలరేషన్ =-kx ఎలాగో ఉంటుంది. ఇక్కడ డాంపింగ్ ఎఫెక్ట్ కూడా ఉండొచ్చు లేదా ఉండకపోవచ్చు. ఉన్నట్టు రాసుకుంటున్నాను, లేకపోతే ఏంటో తర్వాత చూద్దాం. దీంతోపాటు ఒక ఎస్హెచ్ఎం ఫోర్స్ అంటే తగ్గి పెరిగే ఫోర్స్ దీనిపైన యాక్ట్ అవుతుంది. ఈ ఒమేగా అని ఏం రాస్తాం, ఒమేగా ఎఫ్ రాస్తాను, అంటే ఫోర్స్ యొక్క ఒమేగా అనమాట. ఏ ఫోర్స్ అయితే దీనిపైన యాక్ట్ అవుతుందో ఆ ఫోర్స్ యొక్క ఒమేగా ఎఫ్ అని రాశాను. ఈ విషయాన్ని మళ్ళీ రాస్తున్నాను. MA = -kx - bv, తర్వాత F0 sin ఒమేగా ఎఫ్ టీ అని రాశాం. ఈ ఈక్వేషన్ని మనం సింప్లిఫై కనుక చేసినట్లయితే ఆ సింప్లిఫికేషన్ ఇక్కడ ఈ ఈక్వేషన్ నుంచి సింప్లిఫై చేస్తే నేను ఏది చెప్తున్నానో ఆ సింప్లిఫికేషన్ చాలా డిఫికల్ట్గా ఉంటుంది, మన వల్ల కాదు అసలు. కాబట్టి చేస్తే ఏమవుతుందో చెప్పడమే తప్ప ఎలా చేస్తామనేది చాలా లెంగ్తీ ప్రాసెస్. అలాగే ఈ ఈక్వేషన్ నుంచి మనం సింప్లిఫై చేస్తే ఇది వస్తుంది. అలాగే ఈ ఈక్వేషన్ నుంచి సింప్లిఫై చేస్తే మనకి ఏమొస్తుందండి అంటే యాంప్లిట్యూడ్ గురించి రాద్దాం. ముందు యాంప్లిట్యూడ్ ఏమొస్తుందండి అంటే F0/√m² ω² - ωF² ప్లస్ కనపట్లేదు కాబట్టి పక్కన మళ్ళీ రాద్దాం. యాంప్లిట్యూడ్ =F0/√m² ω² - ωF², దీనికి మళ్ళీ స్క్వేర్ ప్లస్ ω²/b². అలా యాంప్లిట్యూడ్ వస్తుంది. అయితే ఒమేగా ఏమవుతుందండి ఇక్కడ అంటే ఇక్కడ వచ్చే ఒమేగా ఫైనల్ ఈక్వేషన్లో వచ్చే ఒమేగా, సరే ఫైనల్ ఈక్వేషన్ రాస్తాను. ఫైనల్ ఈక్వేషన్ x ఏమవుతుంది ఇక్కడ A sin ω''t. ఈ ω'' దేనికి ఈక్వల్ అండి అంటే ωFకే ఈక్వల్. ఎందుకంటే ఫోర్స్ ఏదైతే దీని ఎఫెక్ట్ ఉందో దాని ఎఫెక్ట్ వల్ల మాథమెటిక్ దీని ఎఫెక్ట్ వల్ల ఫైనల్గా ఈ ఒమేగాతోనే ఆసిలేట్ అవుతుంది. సో ఒమేగా ఇక్కడేమో ఒమేగా ఇది, ఇక్కడేమో ఒమేగా ఇది, ఇక్కడేమో ఒమేగా అది. దీంట్లో ఈ సిచ్యువేషన్లో ఒమేగా ఏమవుతుందండి అంటే ఫోర్స్డ్ ఆసిలేషన్, ఫోర్స్ ఏదైతే ఫోర్స్ ఉందో ఏది ఎస్హెచ్ఎం ఫోర్స్ ఏదైతే ఉందో దాని ఒమేగా ఎంత ఉందో అదే ఒమేగాతో ఇది ఆసిలేట్ అవుతుంది. తన సొంత ఒమేగా ఇది ఈ సొంత ఒమేగాతో ఆసిలేట్ అవుతామని ట్రై చేస్తుంది, కానీ ఈ ఒమేగాతో ఆసిలేట్ అవుతుంది ఫైనల్గా దాని ఎఫెక్ట్ వల్ల, ఫోర్స్ ఎఫెక్ట్ వల్ల. సో ఆసిలేట్ అయ్యేది ఈ ఒమేగాతో. యాంప్లిట్యూడ్ ఈ విధంగా ఉంటుంది. ఈ యాంప్లిట్యూడ్ని మళ్ళీ కావాలంటే మనం రాసుకోవచ్చు ఏమని, ఒకవేళ డాంపింగ్ ఎఫెక్ట్ లేకపోతే దీన్ని మనం రాసుకోవచ్చు F0/√m² ω² - ωF².
ఎఫ్ స్క్వేర్ దానికి మళ్ళీ హోల్ స్క్వేర్ ఒమేగా స్క్వేర్ మైనస్ ఒమేగా ఎఫ్ స్క్వేర్ దానికి మళ్ళీ హోల్ స్క్వేర్. ఇక బి ఉండదు, ఇంకా బి ఎఫెక్ట్ లేదు, బి జీరో అయింది. సో బి ఎఫెక్ట్ లేకపోతే ఇది పరిస్థితి. సో అల్టిమేట్లీ మళ్ళీ ఒకసారి చూడండి, మనం ఇప్పుడు దాకా ఎస్హెచ్ఎంలో చెప్పుకున్నవన్నీ కూడా న్యాచురల్ ఆసిలేషన్స్. న్యాచురల్ ఆసిలేషన్స్లో ఒమేగా కే బై ఎం ఉంటుంది, ఈ విధంగా ఎక్స్కి ఈక్వేషన్ ఉంటుంది. డాంప్డ్ ఆసిలేషన్స్లో యాంప్లిట్యూడ్ తగ్గిపోతూ ఉంటుంది. ఎవరి వల్ల అండి అంటే వెలాసిటీకి ఆపోజిట్గా యాక్ట్ అయ్యే ఒక ఫోర్స్ వల్ల తగ్గిపోతూ ఉంటుంది యాంప్లిట్యూడ్. కాబట్టి నెట్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ కేఎక్స్ ఎలాగైతే ఇక్కడ ఉందో అది ఉంటుంది. ఆసిలేషన్ అంటే అది ఉంటుంది, డాంపింగ్ కాబట్టి ఇది వస్తుంది. దీన్ని సింప్లిఫై చేస్తే ఇది వస్తుంది. దాంట్లో ఒమేగా ఎంత అండి అంటే ఇది వస్తుంది. దీంట్లో యాంప్లిట్యూడ్ ఈక్వేషన్ ప్రకారం యాంప్లిట్యూడ్ చేంజ్ అవుతూ ఉంటుంది కాబట్టి ఆ యాంప్లిట్యూడ్ పర్టికులర్ టైంలో బై 2 అయితే అదే పర్టికులర్ ఇంకొక టైంలో ఇంకొకసారి బై 2 అవుతుంది, ఇంకోసారి బై 2 అది నడుస్తూ ఉంటుంది. ఇటు పక్కకు వస్తే మైనస్ కేఎక్స్ అనేది ఆసిలేషన్, న్యాచురల్ ఆసిలేషన్ వల్ల వచ్చే ఈక్వేషన్. డాంపింగ్ ఉంటే మైనస్ బీవీ కూడా, అది కాకుండా ఒక ఫోర్స్ యాక్ట్ అవుతుంటే ఫోర్స్ ఆసిలేషన్ అవుతుంది. దీన్ని సింప్లిఫై చేస్తే యాంప్లిట్యూడ్ ఈక్వేషన్ వస్తుంది. ఇదే ఈక్వేషన్లో B0 పెడితే డాంపింగ్ లేనట్టు, B0 పెట్టకపోతే డాంపింగ్ ఎంతో కొంత ఉన్నట్టు. ఫైనల్గా ఎక్స్కి ఈక్వేషన్ ఏమొస్తుందండి అంటే ఏ సైన్ ఒమేగా టీ వస్తుంది. ఏ అంటే పైన కనబడుతుంది, ఒమేగా అంటే ఈసారి ఈ సిచ్యువేషన్లో ఒమేగా ఎంతండి అంటే ఆ ఫోర్స్ యొక్క ఒమేగా ఏదైతే ఉందో ఆ ఒమేగానే ఫైనల్గా ఉంటుంది.